నువ్వెందుకు ఎంత ట్విస్ట్ గా చెప్తున్నావమ్మా? అమ్మాయి అంటే అట్లా ట్విస్ట్ గా వచ్చింది, నువ్వైతే డైరెక్ట్ గా చెప్పాలి కదా. మా అమ్మాయికి ఆల్రెడీ ఓ పెళ్లి చేసావని ఇంకోటి తగులుకుందని. మీ అల్లుడు కూడా వచ్చాడా? వచ్చారండి. ఎంతకాలం అయింది మీ అమ్మాయికి పెళ్ళై? 1 year అయింది. ఆ అబ్బాయి 4 సంవత్సరాల నుంచి లవర్ అంట కదా. తెలిసి బలవంతంగా ఇంకో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసావా నువ్వు? నాకేం తెలియదండి, చెప్పలేదు. ఏమా ఫస్ట్ నువ్వు చెప్పలేదా? చెప్పలేదు మేడం. అప్పుడు మీరు ఒక లవ్ చేశారు, పెళ్ళైన తర్వాత లవర్ అని చెప్పేసి తీసుకెళ్ళి ఒక అబ్బాయిని లవ్ చేసావు, ఫిజికల్ రిలేషన్ ఉంది, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానమ్మా అని చెప్పొచ్చు కదా. ఇంకొకటి గొంతు ఎందుకు కోసారు మీరు? మీ హస్బెండ్ తో మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉంది మేడం. సంబరం బాగుంది. మీ ఆయనలో నీకు నచ్చంది ఏంటమ్మా ఇంకొక అతనితో ప్రేమలో పట్టడానికి? మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం, కానీ మా ఆయన కన్నా మా లవర్ ఎక్కువ ఇష్టం. అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావు అమ్మా? మా అందరికి కష్టం. ఎంతమంది పడతారమ్మా నీ గుండెలో? లవర్ ఒకడు, హస్బెండ్ ఒకడు, వాడి ఇష్టం, వాళ్ళ ఇష్టం, వీళ్ళు ఇంకా ఎక్కువ ఇష్టం. మా అల్లుడు బంగారం మేడం. ఉమ్, అతను ఆ అబ్బాయి వద్దు మేడం, మంచిడు కాదు, ఉమ్. లవర్ తో వద్దు. ఆ అబ్బాయి బంగారం గనక తనతో అయితే ఫ్యూచర్ బాగుంటుందని నేను చేశాను. ఇప్పుడు ఈడు ఎవడో వచ్చేవాడు డైమండ్ అంటుంది మీ అమ్మాయి. భర్త నువ్వు అన్నట్టే అంటుంది. నా ఆయన ఎవడైతే ఉన్నాడో పెద్ద పెద్ద మనిషి, ఈ పెళ్లికి ఇప్పుడు కాబోయేటటువంటి పెళ్లికి పెద్ద మనిషి, అతను బంగారమే అని అంటుంది. కానీ వచ్చేవాడు డైమండ్ అంటుంది. ఏమ్మా బిఎస్సి చదువుకున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు అనేది తెలుస్తా ఉందా నీకు? మేడం మీరు ఏం చెప్పినా నాకు మా లవరే కావాలి. ఇప్పిస్తాను. మీరు ఎవరు కూడా వచ్చాడు తల్లి ఇక్కడికి? నీకు లవరే కావాలన్నప్పుడు ఇక్కడ వరకు ఎందుకు వచ్చావమ్మా? బయటకు నీ లవర్తో వెళ్ళిపో. మాకేం పని పాట లేకుండా కూర్చున్నావా ఇక్కడ? మీరు ఏం చెప్పినా నాకు లవరే కావాలి. ఏం మాట్లాడుతున్నావు? చదువుకున్నమ్మా ఇవేనా మాట్లాడే పద్ధతి? అంటే మీ ఆయనతో విడాకులు ఇప్పించి లవర్ తో పెళ్లి చేసి పంపిస్తావు అనుకున్నావా? చెప్తే ఏంటమ్మా ఇంటానికి పిచ్చోళ్ళకి కనిపిస్తున్నావు ఏంటి ఇక్కడ? ఏమ్మా విడాకులు ఇప్పించి నీ భర్తతో మీ లవర్ తో పెళ్లి చేస్తావు అనుకున్నావు ఇక్కడ ఈ వేదిక మీద? మీ ఆయన కావాలా అతను కావాలా? లేకపోతే మా లవరే కావాలి మేడం. మా ఆయన డైవర్స్ ఇప్పించొచ్చా మీ ఆయనతో? ఓకే మేడం. బెటర్. నిన్ను రోడ్డు మీద పడేయడం బెటర్ ఇట్లాంటి కేసుల్లో. మీలాంటి వాళ్ళు రోడ్ల మీద దగ్గర నుంచి ఒక పదం పదే అంటున్నావు, మా ఆయనే పెద్ద మనిషి. దేనికి పెద్ద మనిషి? నేను ఏం చేసినా ఇప్పటి వరకు మా ఆయన నాకు అడగలేదు కదా సార్. సో పెద్దోడా? మరి కాదేంటి సార్? మీ అమ్మ అంటే అడుగుతుంది, మీ ఆయన అయితే అడగలేదు. అందుకే మీ అమ్మ నీకు ప్రాబ్లం. అవును మేడం. మేడం చిన్నప్పటి నుంచి చదివించి పెద్ద పెద్ద చదువులు చదివించి మంచి భర్తను చేసి ఇచ్చిన తర్వాత కూడా తను వేరే అబ్బాయిని చేసుకుంటాను నాకు వద్దు అంటే మరి నేను చెప్పాలి కదా మేడం. చెప్పడం కాదండి, చెప్పు తీసుకొట్టాలి. చెప్పు తీసుకొని ఎన్ని తిట్టినా సిగ్గు లేదు మేడం దానికి. మా లవరే కావాలి మేడం. నీకేదో ప్రాబ్లం ఉందని అర్థం అవుతుంది నాకు. వైజాగ్ మీది? అవును. దానికి ఎంత చెప్పినా సిగ్గు సరం లేకుండా అట్లా తయారవుతుంది మేడం. బా మా చిన్న వాల్టేరులో పిచ్చి ఆసుపత్రి ఉంది కదా, ఒకసారి తీసుకెళ్ళండి అమ్మా, చెక్ చేయించండి. మీరు ఎవరు నిన్ను పెళ్లి చేసుకుంటాడా ఇంత పంచాయతీలో? చేసుకుని అన్నాడంట కదా. చేసుకోనన్నాడు మేడం. మీరు ఎవరు చీ అన్నాడు కదా, అవునా? మీ అమ్మ ఏమో మీ ఆయనకి మార్కులు వేసింది, నువ్వు మీ ఆయనకి మార్కులు వేసావు. అయినా కానీ అయినా లవర్ చీ అంటుంటే లవరే కావాలి. నాకు తనే జీవితం అనుకుని తనే ప్రపంచం అనుకున్నాను. సిగ్గులేదా? వాడు చూడరంటే వాడే కావాలంటావు? నాకు ఆడే కావాలమ్మా. ఆడికి నువ్వు వద్దంట, ఏం చేస్తావు? అన్న కావాలి. మేము ఇప్పించాలా చాక్లెట్? అలాగే. వీళ్ళ ఆయన కూడా వచ్చారు మేడం. సార్ ఒకసారి పిలుస్తాను, రండి. నమస్తే. నీ పేరేంటి అన్న? బంగారమా? రాజేష్ అండి. నేను ఇద్దరు బంగారం అంటే పేరు బంగారం అనుకున్నాను. రాజేష్. ఎందుకు అటు కూర్చోకుండా ఇటు కూర్చున్నావు? మీ ఆవిడ పక్కన కూర్చోవాలి కదా. చీ అంటదా పక్కన కూర్చుంటే? ఇప్పుడు లేదండి. లేదు. అసలు ఈ 1 year లో మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? మాది మామూలుగా మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ చేశారు. బానే ఉన్నారు కొంతకాలం. ఓకే. ఎప్పటి నుంచి ఇలా నాకు లవర్ ఉన్నాడు అతనే కావాలి అని ఇట్లా పిచ్చిగా మీరు కూడా? మ్యారేజ్ అయిన ఒక 3 months నుంచి. 3 months నుంచి. మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుందని? లేదండి. చెప్పలా ఇంకా? ఎందుకు ఆ అమ్మాయిని భరిస్తున్నావు? ఎవరితోనో లవర్ ఉన్న అమ్మాయిని ఎచ్చిపో అని చెప్పి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు అంత మంచితనంగా ఉన్నారు మీరు? చూస్తున్నామండి, మారద్దే అని చూస్తున్నా. కానీ ఈ సంవత్సరం పాటు మీ కాపురం బాగానే జరిగిందా? ఎటువంటి ఇబ్బందులు లేవా? 3 నెలలు బాగా జరిగింది. 3 నెలలే. ఆ తర్వాత ఈ వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఆ వ్యక్తి ఎలా ఎంటర్ అయ్యాడు, ఎందుకు ఎంటర్ అయ్యాడు, అతను ఎందుకు ప్రేమించవలసి వచ్చింది, ఇవేమన్నా చెప్పిందా నీకు భార్య? కాలేజీలో ఫ్రెండ్ అని చెప్పింది. అంతకుముందే, మీ పెళ్ళి అవ్వకముందే. సో పెళ్లికి ముందే పరిచయం. అంతకుముందు ఊరు అతను కాలేజీలో పరిచయం. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మరి నీతో పెళ్లి ఎందుకు అయింది? ఇంట్లో వాళ్ళు చేశారంట బలవంతంగా. వాళ్ళకి తెలియదు అంట కదా, బలవంతం లేదు గొంగర లేదు. వాళ్ళ అమ్మ ఎవరో ఉన్నదే ఒక్కతే, ఆవిడ ఎవరైనా తీసుకొచ్చి. ముందే తెలుసా లవర్ అన్నట్టు? తెలుసా? తెలియదు, జస్ట్ ఫ్రెండ్ లాగా పరిచయం చేశారంతే. ఇప్పుడు అతను ఎందుకు, ఇప్పుడు కొంతకాలం ప్రయాణం చేసి అన్ని తెలిసిన వ్యక్తి ఇప్పుడు సడన్ గా ఇవి వద్దంటున్నాడు అంటే ఎందుకు వద్దంటున్నాడు అన్నది తెలుసా నీకేమన్నా? లేదండి. నువ్వు ఆ మనిషిని కలిసి ఏమన్నా మాట్లాడావా? లేదండి. అతను కలవలే? ఏది ఇన్ని నెలల్లో? లేదండి. ఎవడరా నా పిల్లని జోలికి వచ్చా, నువ్వు ఎవడరా అని ఒకసారి కూడా అడగలేదా? లేదండి. తెలియదు కదా సార్ ఇన్ఫర్మేషన్. సరే ఇప్పుడు మీ ఆవిడకి నువ్వు వద్దంట, డివోర్స్ కావాలని అడుగుతుంది. ఓకే అండి, ఇప్పించండి. వాడు ఎవడో రాని వాడు కావాలంట. కానీ మీ అత్తగారు ఒప్పుకోవట్లే.
మా అల్లుడు బంగారం అండి, మా అబ్బాయి డైవర్స్ ఇస్తే మా అమ్మాయి జీవితం కుక్కలు చింపిరి ఇస్తరా అవుతుంది అంటుంది. వాడొద్దండి మా అల్లుడే బంగారం. ఆ అబ్బాయి ఎవరో చేసుకొని అంటున్నాడు, ఎలాగో ఈవిడే వెంపర్లాడుతుంది. కానీ ఆమె నాతో హ్యాపీగా లేదు కదండి, నేను ఎలా ఉండగలను? అది కరెక్టే నాన్న, నిన్ను అసలు ఏం అనలేం పాపం అని. తెలియకుండా మీ గొంతు కోసారు. అమ్మ తెలుసుకుందో తెలుసుకోలేదో ఇద్దరు డ్రామా ఆడుతున్నారు. ఏమో నిన్ను వాడిని నిలదీసావా? లవర్ ఎవరైతే ఉన్నాడో దొరికాడా నీకు? దొరకలేదండి. కలవలేదని ఒకసారి కలవలేదండి. కాలేజీలో ఫ్రెండ్ అంట కదా, అంతకు ముందే తెలుసు అంట కదా. లేదండి, కనుక్కుంటే ఎంతసేపు తను లవర్ అని తెలియదండి. తను లవర్ అని తెలీదు. తర్వాత తెలిసింది కదమ్మా. తర్వాత తెలిసిన ఒక తల్లిగా నువ్వు అడగక్కర్లేదా? కొట్టానండి, తన్నానండి, అయినా వినట్లేదు అమ్మాయి. వాడిని ఏం అననీయట్లేదండి. సరే ఇప్పుడు వాడిని అన్ని వేస్ట్లేండి, ఎందుకంటే ఇప్పుడు ఆవిడ కలవనివ్వదు కదా. ఎదురు తిరుగుతుందండి. సరే పిలుద్దాం, ఏంటో అంత వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటో. మా ఏమా నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, అసలు ఆ అబ్బాయి ఎందుకు వచ్చాడు ఇక్కడ దాకా? నేనే తీసుకొచ్చాను. తీసుకొచ్చి నీకు ఇక్కడ ప్రాబ్లం క్లియర్ చేస్తానంటే నమ్మి వచ్చేసాడా? అవును. అయ్యా రామ, బలిపశువుని చేస్తున్నావు అందరినీ. బలిపశువు 1, బలిపశువు 2, ఇప్పుడు 3 పిలుస్తావు అనమాట. ఈవిడికేమో లవర్ కావాలి, ఈవిడికేమో మా అల్లుడే బంగారం, అల్లుడికేమో డివోర్స్ ఇచ్చినా నాకు పర్వాలేదు. అమ్మాయి మారినప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు? ఇంతగా ఆ మనిషి ఎవరో పిలుద్దాం. ఆ లవర్ అంట కదా, అందరిని కలిపి ఒకేసారి ఇందాక ఏదో డైలాగ్ చెప్పారు ఆ ఫ్లోలో ఒకసారి. ఆయనే నా చంద్రుడు, తనే నా జీవితం, తనే నా ప్రపంచం మేడం. ఆ ప్రపంచాన్ని పిలు. రండి బాబు ప్రపంచం ఒకసారి రామ్మా. ఇంకా సిగ్గుపడుతుంది. సోఫా జరిపేస్తారేంటమ్మా మీరు? మీరు బాగా అన్ని ఊపటం అలవాటు అయింది మీ ఇద్దరు. సోఫాలు మంచాలు ఇక్కడ సోఫాలు కదిపేస్తున్నారు. నీ పేరేంటమ్మా? బాబీ. బాబీ. పక్కన ఉన్న అమ్మాయి పరిచయమేనా? ఎవరు? మా లవర్. మీ లవర్. ఎదురుగున్న ఆయన ఎవరు? వాళ్ళ హస్బెండ్ అని చెప్పేసి. వాళ్ళ హస్బెండ్ అని చెప్పారు. అని చెప్పారు, మీకు తెలీదు. ఇక్కడ ఎదురుగున్నావిడ పెళ్లికి పిలవలేదా మిమ్మల్ని? ఓకే, తర్వాత అయినా ఫోటోలు చూసుకొని ఉంటారుగా. నాకు అంత పరిచయం చేయలే. ఆ అబ్బాయి అయితే పెళ్ళైన దగ్గర నుంచి మీరిద్దరు పరిచయంలో లేరా? పెళ్ళైపోయింది కదా అని వదిలేసావా ఇంకా అమ్మాయిని? తను అన్నది ఇద్దరిని మెయింటైన్ చేద్దాము అని అంటే నేను అన్నాను అలా వద్దు, చిరాకు చండాలం. మీ హస్బెండ్ బాగా చూసుకుంటున్నారు కదా అతనితో ఉండు. ఈ భాగవతం అంతా మీ ఇంట్లో తెలుసా? తెలీదండి, నాకు మ్యారేజ్ సెట్ అయింది. ఆ అమ్మాయికి తెలుసా నేను ఇట్లాంటి చండాలపు పనులు బాగా చేసి ఉంటాను సీనియర్ని అని? తెలీదండి. ఆ అమ్మాయికి చెప్పాల, నువ్వు ఫ్రెష్ అని చెప్పావు. ఈ అమ్మాయి ఎప్పుడైతే తనకు ఆల్రెడీ పెళ్లి అయ్యి ఒక భర్త ఉన్నాడు అని చెప్పిన తర్వాత నువ్వు గుడ్ బై చెప్పావు, అంతేనా? అంతేనా? అప్పటి వరకు ఈ అమ్మాయి అన్మ్యారీడ్ అన్నట్టే నువ్వు లవ్ చేసావు కాలేజ్ డేస్ నుంచి, ఆ తర్వాత కూడా. సో ఈ అమ్మాయి నిన్ను కూడా మోసం చేసింది అన్నట్టు నువ్వు చెప్తున్నావు. అంటే మిడిల్ లో చెప్పింది నాకు ఇలా మ్యారేజ్ అయ్యి. అదే మిడిల్ లో చెప్పిన తర్వాత నాకు ఆల్రెడీ మ్యారేజ్ అంటే వెంటనే నువ్వు విత్డ్రా అయిపోయావా, లేదంటే రిలేషన్షిప్ కంటిన్యూ అయ్యా? ఇద్దరు చేయలే ఒప్పుకుంటున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు కానీ రైట్. ఈ పిల్లకి తెక్కెక్కింది అంతే ఇక్కడ ఉన్నంత. ఇప్పుడు ఏమంటావు నాన్న? అతను వద్దంట, నువ్వే కావాలంట. నువ్వు లేకపోతే చచ్చిపోద్దట. ఈమెను చంపేసి జైలుకి వెళ్ళినా పర్వాలేదు, ఆయనకి ఇచ్చేసి నేను డ్రాప్ అయిపోతాను, నా లైఫ్ ఏదో నేను చూసుకుంటాను. అతనికి ఇచ్చేసేయడానికి అతను నాకు వద్దంట. దానికి ఆ అమ్మాయిని చంపడం ఎందుకు? ఇప్పుడు నేను కావాలి అని చెప్పేసి నాతో నా లైఫ్ చంపేస్తావా? చంపినా పర్వాలేదు అని చెప్పేసి సింపుల్ గా ఉన్నారేంటి మనుషులంతా? సింపుల్ గా చెప్పేస్తున్నారు చేసిన పెద్ద పెద్ద తప్పుల్ని. ఈ స్టేజ్ మీద సంపాలి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు నన్ను. తింగరగా మాట్లాడేస్తున్నారు ఎవరు పడతాడు. ఇప్పుడు నేనే కావాలి అంటే నా లైఫ్ పోతుంది కదా మేడం. పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయాలి అప్పుడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.